అందరికీ నమస్కారం. ఈరోజు తమిళనాడులోని కుంభకోణం సమీపంలో ఉన్న ఐరావతేశ్వర దేవాలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత అద్భుతమైన మరియు చారిత్రాత్మక శైవక్షేత్రాల్లో ఒకటి. ఈరోజు మనం దీన్ని సందర్శిద్దామన్నమాట. ఇది కుంభకోణం పట్టణానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న దారాసురం అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ చూసినా టెంపుల్ చుట్టూరు ఈ గ్రీనరీతో గార్డెనింగ్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురంలోని ఆలయం మరియు ఈ ఐరావతేశ్వర ఆలయం, ఈ మూడింటిని కలిపి గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ అని పిలుచుకుంటూ ఉంటారన్నమాట. ఇప్పుడు మనకు కనపడుతున్నాయి కదా, ఈ టెంపుల్ ఈ స్టెప్స్ పైన రాళ్ళు పడితే సరిగమప అనే స్వరాలు పలుకుతాయి. ఇంకా ఈ ఆలయ నిర్మాణానికి మరియు ఈ ఆలయ చరిత్రాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో 1446 1172 మధ్య కాలంలో చోళరాజు 2వ రాజరాజ చోళుడు నిర్మించాడు. శిల్పకళా శైలి ఇది ద్రావిడ వాస్తు శిల్పశైలికి మరియు చోళుల కళాత్మక నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎంతో అద్భుతమైనటువంటి శిల్పకళ చూడండి, ఎంత అద్భుతంగా ఉందంటే నా భూతో నా భవిష్యత్తు. ఈ ఆలయానికి సంబంధించి 2 ప్రధాన పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒకవైపు నందిలాగా, ఇంకోవైపు ఏనుగులాగా, అలాగే ఇది ఒక రథంలాగా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. ఐరావతం శాప విముక్తి. దుర్వాస మహాముని ఇచ్చిన శాపం వల్ల ఇంద్రుని వాహనమైన ఐరావతం అంటే తెల్లని ఏనుగు తన స్వచ్ఛమైన తెలుపు రంగును కోల్పోతుంది. ఆ శాపం నుండి విముక్తి పొందడం కోసం ఐరావతం ఇక్కడకు వచ్చి ఆలయంలోని కోనేరులో స్నానం చేసి శివుడిని పూజించి తిరిగి తన రంగును పొందిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ టెంపుల్కి ఐరావతేశ్వర టెంపుల్ అని పేరు నామకరణం జరిగిందనమాట. ఇక్కడ ఐరావతేశ్వరం పూజించినందువల్లే ఇక్కడ ఆ స్వామికి ఐరావతేశ్వరుడు అని పేరు కూడా వచ్చింది. అలాగే యమధర్మరాజు శాప విముక్తి కూడా, అంటే యమధర్మరాజు కూడా ఒక ముని శాపం వల్ల తన శరీరం కాలిపోతున్నట్లుగా అనిపించే తీవ్రమైన చర్మవ్యాధితో బాధపడుతూ ఈ ఆలయంలోని కోనేరులో స్నానం చేసి శాప విముక్తి పొందాడట. అందుకే ఆ కోనేరును యమతీర్థం అని పిలుస్తారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే శిల్పకళాతత్వం అనేది ఒక అద్భుతం. ఈ ఐరావతేశ్వర టెంపుల్ యునెస్కో గుర్తింపు పొందింది. అలాగే మీరు ఇక్కడ కనబడుతున్న ఈ మూల స్తంభాలు అనేవి వాస్తుశిల్పం మరియు దాని ప్రత్యేకతలుగా తంజావూరు ఆలయం అంత భారీగా లేకపోయినా కానీ శిల్పకళలో మరియు సూక్ష్మమైన చెక్కడాల్లో ఈ ఆలయం ఎంతో విశిష్టమైనది. మీరు కనపడుతున్నట్లయితే ఈ ఆలయం రథం ఆకారంలో ఉంటుంది. ఆలయంలోని ప్రధాన మండపం మనకు కనపడేదే రాజగంభీర మండపం. రాతి చక్రాలతో కూడిన ఒక భారీ రథం ఆకారంలో నిర్మించబడింది. ఈ రథాన్ని ఏనుగులు మరియు గుర్రాలు లాగుతున్నట్లుగా చెక్కబడిన శిల్పాలు చూపరులను ఇట్టే కట్టిపడేస్తాయి. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆలయ గోడల నిండా శివుని వివిధ రూపాలు, పురాణ కథలు, రామాయణ మరియు మహాభారత ఘట్టాలు మరియు నర్తకీమణుల నాట్య భంగిమలను అత్యంత సూక్ష్మంగా మలిచారు. శరభేశ్వరి మూర్తి ఇక్కడ శివుడిని అరుదైన శరభేశ్వరుని అంటే సగం పక్షి సగం సింహం రూపంలో ఉన్నటువంటి శిల్పాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. దారాచురంలోని ఐరావతేశ్వర ఆలయం ఎన్నో వాస్తుశిల్ప రహస్యాలకు మరియు మైమరపించే కళాఖండాలకు నిలయం. ఇక్కడి విశేషాలు ఎలా ఉంటాయంటే
అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ ప్రతి పిల్లర్లోనూ, ఇక్కడ ప్రతి స్తంభంలోనూ అత్యద్భుతమైనటువంటి శిల్పకళలు మిమ్మల్ని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ ఆలయంలోని ఎక్కువ అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే ఆప్టికల్ ఇల్యూజన్, అంటే కంటిని భ్రమపెట్టే శిల్పం. ఆలయ గోడలపై 900 ఏళ్ల నాటి ఒక అద్భుతమైన శిల్పం ఉంటుంది. ఒకే తలలో 2 జంతువులు ఉన్నట్లు దీన్ని చెక్కారు. మీరు కుడివైపు దృష్టి పెడితే తొండం దించిన ఏనుగులా, ఎడమవైపు దృష్టి పెడితే నంది దగ్గర ఎద్దులా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ కనబడుతుంది కదా ఆ రథం పక్కన, మెట్ల పక్కన, అదే ఆ విగ్రహం అన్నమాట. ఇది చూడ్డానికి చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఎటువైపు చూసినా ఈ టెంపుల్లో ఆద్యంతం అత్యద్భుతమైనటువంటి శిల్పకళ చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. మరియు ఇది ప్రసిద్ధమైనటువంటి శివలింగం ఇక్కడ భక్తుల మన్నలను తీర్చుతుందని చరిత్ర మనకు చెబుతూ ఉంది. అంతేకాదు ఇతర చోళ దేవాలయాలు భారీతనానికి ప్రసిద్ధి చెందితే ఇక్కడ శిల్పులు సూక్ష్మకళపై దృష్టి పెట్టారు. 63 మంది నయనార్ల అంటే శివభక్తులు కథలు, పురాణాల యుద్ధ ఘట్టాలను రాతి పలకలపై అత్యంత సూక్ష్మకంగా చెక్కారు. కొన్ని బొమ్మలు కనీసం బొట్నవేలు పరిమాణంలో మాత్రమే ఉండి ఆశ్చర్యపరుస్తారంటే ఆలోచించండి ఎంతటి అద్భుతమైనటువంటి ఘనకీర్తి ఇక్కడ కోటలో ఉన్న ప్రతి ఒక్క గోడపై ఉందంటే అత్యద్భుతమే. అలాగే సూర్య గడియారం, అంటే ఆలయ ప్రధాన మండపం రాజగంభీర మండపం ఏనుగులు, గుర్రాలు లాగుతున్నట్లుగా ఒక భారీ రథం ఆకారంలో ఉంటుంది. ఈ రథం చక్రాలు, ఆకులు సూర్యుని నీడను బట్టి సమయాన్ని లెక్కించే సూర్య గడియారంలా పనిచేస్తాయి. నాటి కాలపు వారి గణిత సాంకేతిక నైపుణ్యానికి నిలువెత్తుపు అర్థములా ఇది మనకు కనిపిస్తూ ఉంటుందంటే ఇంతకంటే ఇంకా అత్యద్భుతమైన దర్శనం మనకి ఇంకేం కావాలి చెప్పండి. అలాగే మనం అంతకుముందు అనుకున్నట్లుగా ఆలయం ముందు ఉండే సంగీత మెట్లు, ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న బలిపీఠం దగ్గర రాతి మెట్లు ఉంటాయి. వీటిపై చిన్నగా తడితే సప్తస్వరాలు సరిగమ పదని వినిపిస్తాయి. ప్రస్తుతం వీటిని సంరక్షించడానికి ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేశారు. కానీ అద్భుతమైన నిర్మాణ శైలిని మనం స్పష్టంగా చూడవచ్చు. ప్రశాంతమైన వాతావరణం మరియు ప్రయాణ సౌలభ్యం. తంజావూరు బృహదీశ్వర ఆలయం, ఇదే మన కనపడేదే తంజావూరు బృహదీశ్వర ఆలయం అన్నమాట. ఇక్కడ పెద్ద రద్దీగా ఉండదు. అలాగే ఐరావతేశ్వర టెంపుల్ దగ్గర కూడా రద్దీగా ఉండదు. ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. దారాసురంకు రోడ్డు మార్గం ద్వారా చాలా బాగుంటుంది. ఇలా ఈ 2 తంజావూరు బృహదీశ్వర ఆలయం మరియు ఐరావతేశ్వర టెంపుల్ అత్యద్భుతమైనటువంటి అనుభూతిని మనకు కలగజేస్తూ ఉంటాయన్నమాట. ఎటు చూసినా సరే శివనామ స్మరణతో ఆద్యంతం రక్తి కట్టించేటటువంటి ఈ ఆలయ ప్రాంగణం మన మనసుకు ఇట్టే ఉల్లాసమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మన మనసుకు ఇట్టే కనబడుతూ ఉంటుందన్నమాట. వీటిని చూసిన తర్వాత కూడా మన మనసుకు ప్రశాంతంగా ఉన్నట్లే అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మనం ఇక్కడ బృహదీశ్వర ఆలయం, మనం ప్రస్తుతానికి ఉన్నది బృహదీశ్వర ఆలయంలో అన్నమాట. అలాగే ఇక్కడ ఇప్పుడు ఇది ఐరావతేశ్వర టెంపుల్. 2 కూడా యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత చాలా ప్రాచుర్యంలోకి వచ్చినాయి. అంతకు ముందు వరకు ఇది సుమారు 2014 ముందు వరకు ఈ టెంపుల్ అనుకున్నంత స్థాయిలో భక్తులను కానీ టూరిస్టులను కానీ ఆకర్షించలేదన్నమాట. కానీ యునెస్కో ఎప్పుడైతే దీన్ని గుర్తించిందో ఆ తర్వాత ఈ 3 కలిపి చాలా ప్రాచుర్యాన్ని గట్టించాయన్నమాట. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్లు యమధర్మరాజు గారు ఐరావతేశ్వరం ఈ 2 ఏనుగు స్నానం చేసిందన్నారు కదా, అదే ఇక్కడ ఈ కోనేరు అనమాట. ఇక్కడ భక్తులు వారి కోరికలు తీరాలని ఈ కోనేటిలో, అంటే ఈ బావిలో నాణ్యాలను విసరడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో ఎటు చూసినా చూడండి ఎంత అత్యద్భుతంగా ఈ గుడిని మలిచారనేది
ఇప్పుడు ఇంత సాంకేతికత ఉన్నప్పుడు కాదు, ఇటువంటి సాంకేతికత లేనిటువంటి సమయాల్లోనే ఇటువంటి గొప్ప ఆలయాలను నిర్మించారంటే భారతదేశ చరిత్ర మనకి ఎంతో అద్భుతంగా కనబడుతూ ఉంటుంది. అలాగే చోళులు వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోయేటటువంటి భారతీయ సంపదను వెళ్తూ మనకి ఈ తమిళనాడులో అందించడం అనేది అత్యద్భుతం. కాబట్టి మీరు కూడా ఒకవేళ ఈ ఆలయాలని సందర్శించాలనుకుంటే మాన్సూన్ లేదా వింటర్ సీజన్లో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను వెళ్ళింది సమ్మర్ కాబట్టి ఆ సమ్మర్లో ఇక్కడ ఈ రాళ్ళు అంతేకాదు ఇక్కడ వాతావరణం కూడా చాలా హ్యూమిడిటీగా ఉండి మనల్ని ఇట్టే నీరసానికి గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు దానికి తగిన విధంగా ప్లాన్ చేసుకొని ఈ ఆలయాలని సందర్శించవచ్చు. అలాగే ఒక్కసారి మీరు ఇక్కడికి వెళ్తే మీ మనసుకు చాలా ప్రశాంతత అయితే కలుగుతుందనేది చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ వరకు ఈ వీడియో చూసినందుకు మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా సరే ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశాభావం వ్యక్తపరుస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.